ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్ అయితే తెచ్చేసా. ఈ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి పర్మనెంట్గా మీరు ఇంటి నుంచి అయితే పనిచేయచ్చు. అంటే చెప్పాను కదా ఆల్రెడీ, ఇంటి నుంచి అయితే పనిచేయచ్చు. ప్రోడక్ట్ ఇంటర్న్ అనే కంపెనీ నుంచి అయితే కొత్త కంపెనీ అనమాట. ఇందులో వచ్చేసరికి మనం ఇంటి నుంచి పని చేసుకోవచ్చు. అబౌట్ అస్ కంపెనీ గురించి కొన్ని డీటెయిల్స్ అయితే చెప్పాడనమాట. ఏంది 5.2 మిలియన్ సీడ్ ఫండింగ్ అరౌండ్. అంటే దీనికి వచ్చేసరికి అంటే రీసెంట్లీ ఒక కంపెనీస్ అనేది 5.2 మిలియన్ ఫండ్స్ అయితే రైజ్ చేశారనమాట ఈ కంపెనీకి సంబంధించి. అంతేకాకుండా అబౌట్ ది రూల్స్, అంటే మీరు ఈ కంపెనీలో జాయిన్ అవ్వాలనుకుంటుంటే ఓలెక్స్ ఈజ్ ది సీయింగ్ ఏ మోటివేషనల్ అండ్ organized student or earlier career professional to join our product term as a product item. This role is paid 20,000 పర్ మంత్. అంటే మీకు పర్ మంత్కి వచ్చేసరికి 20,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే రిమోట్ అంటే ఏంటంటే మీరు ఇంటి నుంచి అయితే పని చేసుకోవచ్చు అనమాట. అలాగే ఫుల్ టైం అంటే మీకు ఏ టైంలో కావాలంటే రోజల్లా అయినా పని చేసుకోవచ్చు, లేదా మీ ఖాళీ ఉన్న టైంలో అయినా పని చేసుకోవచ్చు. ఫర్ ది 3 to 6 months డ్యూరింగ్ విత్ ది పొటెన్షియల్ టు ది రివోల్ట్ టు పీపీఓ యాజ్ ఎ ప్రోడక్ట్ అసోసియేట్. అంటే 3 నుంచి 6 months వరకు అయితే మీరు ఖచ్చితంగా అయితే చేయాల్సి ఉంటుంది. మధ్యాహ్న డ్రాప్ కావడానికి అయితే కుదరదు. అంతేకాకుండా బికమ్ ఏ ప్రోడక్ట్ ఇంటర్న్ టు ఒలివ్ A1 అండ్ ఇమర్స్ యువర్ సెల్ఫ్ ఇన్ ది రియల్ ఆఫ్ A1 అనౌన్స్మెంట్. అంటే ఇది A1కి సంబంధించింది అనమాట. అంటే మొత్తం దీంట్లో ఉన్న ప్రోడక్ట్స్ అంటే ఏమేమి కావాలి మీరు అప్లై చేయాలనుకుంటే మీకు కావాల్సిన క్వాలిఫికేషన్స్ అనమాట. ది డైనమిక్ స్టూడెంట్ ఆర్ రీసెంట్ గ్రాడ్యుయేట్ విత్ ఏ ప్యాషన్ అండ్ ప్రోడక్ట్ మేనేజ్మెంట్ ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ ఆర్ యాజ్ ఎ సిమిలర్ ఫీల్డ్ 1 to 2 years ఆఫ్ రిలివెంట్ ఎక్స్పోజివ్ ఈజ్ ఏ ప్లస్. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, స్టూడెంట్స్ అయినా అప్లై చేసుకోవచ్చు, లేదా ఏదైనా గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు, లేదా ప్రోడక్ట్ మేనేజ్మెంట్ అంటే ప్రోడక్ట్ మేనేజర్ మీద మంచి ఫ్యాషన్ ఉందనుకో వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఏదన్నా మీరు ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఎక్స్పెక్టేషనల్ కమ్యూనికేషన్స్ ఎబిలిటీ అండ్ మెటిక్యులస్ అటెన్షన్ టు డీటెయిల్. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇలాంటివి అయితే ఉండాల్సి ఉంటుంది. అలాగే ఎబిలిటీ టు కంప్రెహెన్సివ్ అండ్ ఇంప్లిమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఎఫెక్టివ్లీ. అంటే ఏమన్నా ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ అంటే కస్టమర్కి ఇలాంటివన్నీ అయితే బాగా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఇవన్నీ మొత్తం దానికి సంబంధించింది అనమాట. ఇంకా ఆల్రెడీ శాలరీ విషయానికి ఆల్రెడీ చెప్పాను కదా, అది గైస్ ఇదంతా కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్. మీకు ఏమైనా కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అనమాట, అప్లై చేసే లింక్. దాని మీద క్లిక్ చేస్తే ఈ డీటెయిల్స్ అన్నీ అయితే మీకు ఉంటాయి. ఇంకా అప్లై చేసే విధానానికి అయితే వెళ్ళిపోదాం. మీరు ఏమేమి చేయాల్సి ఉంటుందంటే ఎగ్జిక్యూట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రాపర్లీ అండ్ interact effectively based on feedback and term members and the stakeholders. అంటే స్టాక్ హోల్డర్స్ అనమాట. అంటే మీరు కస్టమర్తో మంచిగా మాట్లాడి వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ అయితే మీరు గెయిన్ చేయాల్సి ఉంటుందన్నమాట, అంటే మంచిగా. అలాగే క్రియేట్ మేనేజ్ టికెట్స్ అండ్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ టాస్క్ ప్రొవిజన్ కంప్లీట్లీ టాస్క్ ఎఫెక్టివ్లీ. అంటే వాళ్ళు ఇచ్చిన టాస్క్ అంటే ఏదైనా వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ అయితే మీరు క్లారిటీగా అయితే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫాలో అప్ ఆన్ మీటింగ్ అవుట్కమ్స్ యాక్షన్ ఐటమ్స్ రిలేటెడ్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఇన్సూరింగ్ టాస్క్ అండ్ ఎగ్జిక్యూటివ్ అకౌంటింగ్ టు ది లైన్స్. అంటే దానికి సంబంధించింది అనమాట, మొత్తం ఈ కంపెనీకి సంబంధించింది. ఇంకా మొత్తం డాక్యుమెంట్స్ ఇష్యూస్ అంటే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నది పాసిబుల్ సొల్యూషన్స్ అన్నీ అయితే మీరు రెక్టిఫై చేయాల్సి ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఫ్రెండ్స్ ఇంకా అప్లై చేసే విధానానికి వెళ్ళేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మీ యొక్క ఫస్ట్ నేమ్ అంటే మీ యొక్క మీ పేరు అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క లాస్ట్ నేము, మీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, మీ సివిలో వచ్చేసరికి మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నట్టు, అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నట్టు, అలాగే సాఫ్ట్వేర్కి సంబంధించింది ఇలాంటి అయితే ఉన్నట్టు కొద్దిగా మెన్షన్ చేయండి. అంతేకాకుండా ఇంగ్లీష్ మీద కొద్దిగా అవగాహన ఉంది అంటే రాయడం చదవడం ఇది కూడా ఉన్నట్టు సివిలో అయితే ఖచ్చితంగా మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే అవి సివి అలా తయారు చేస్తే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇంకా ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి అవి అయితే ఖచ్చితంగా
ఇవ్వండి. ఇంకపోతే లింక్ ఈ ప్రొఫైల్కి సంబంధించింది, అలాగే మీ స్టార్ట్ ఏ న్యూ రోలు కరెంట్లీ అవైలబుల్ మినిమం 3 months అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి ఫైనల్గా సబ్మిట్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇది గైస్ నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో